రైట్ ఐతారం వచ్చేసిందబ్బా రేపు చాలా మంది లేట్గా లేస్తారు చూడుర్రి ఎందుకంటే చలి అట్లున్నది మళ్ళా హాలిడే నాడన్నా తుర్తిగా ఇంకో గంట ఎక్కువ బజ్జవాలని ఉంటది కదా చలో ఇక హెడ్లైన్స్ ఇంకో 3 లక్షల మందికి రుణమాఫీ కొడంగల్లా పక్కా పెడతారట కంపెనీ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన రామన్న మనోళ్ళు జమిలికి జై అంటురెందన్నా ఫుడ్ పాయిజన్ మీద జగడం ఇండ్లా ఎవరు చెప్పేది నిజం టీజీపీఎస్సీకి కొత్త చైర్మన్ టైంకి రావాలే నోటిఫికేషన్ మద్రాస్లా ఆన దంచుడు దంచింది మనకాడ ఈగ మస్తు పెరిగింది 18,000 కోట్లు రుణమాఫీకి 7,600 కోట్లు పెట్టుబడి సాయం 10,000 కోట్లు ఫ్రీ కరెంట్కి 10,000 కోట్లు పంటలు కొనడానికి 10,000 కోట్లు ప్రాజెక్టులకు 1,400 కోట్లు రైతు బీమాకు మార్క్ ఫెడ్కు 611 కోట్లు ఆయిల్ ఫామ్ సాగు సబ్సిడీకి 227 కోట్లు పంట నష్టాలకు 95 కోట్లు మొత్తం పైకం 54,000 కోట్లు ఏడాదిలోనే వ్యవసాయం కోసం గింత ఖర్చు పెట్టినామని ఇవాళ అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ తోటి సాటింపేసింది సర్కార్ ఎందుకంటే ఇగో గిందుకు పాలమూల రైతు పండుగ ఆఖరినాడు సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులు ముఖ్యమైన వాళ్ళంతా వచ్చేండ్రు స్టాల్స్ తిరుక్కుంట కొత్త మిషన్లు కొత్త పనిముట్లు చూసేండు ఆవులు కూడా తీసుకొచ్చేండ్రు ఇక ఇటు చూడండి ట్రాక్టర్ నడుపుతున్నాడు ముఖ్యమంత్రి గారు 3 రోజుల పండుగ జరగబట్టి వ్యవసాయానికి కావాల్సిన సాయం చేస్తున్నాం కాబట్టి ఎన్నడు వండనంత పంట వండిందని చెప్పుకొచ్చారు మంత్రులంతా 153 లక్షల టన్నులు అత్యధికం ఈ రోజు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగింది మరి కాళేశ్వరం లేదే మేడిగడ్డ లేదే అన్నారం లేదే సుందెడ లేదే ఇవాళ ఇంకో 3,13,000 మంది బ్యాంకు లోన్లు సుక్తా చేసింది గవర్నమెంట్ 2,747 కోట్లు మాఫీ అయ్యింది పాత గవర్నమెంట్ 10 ఏళ్లలో చేసింది మిత్తిలకే పోయింది అన్నాడు 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం అప్పట్లో వరేస్తే ఉరి అన్నారు మేము బోనస్ ఇస్తున్నాము వాళ్ళకి మాకు ఇదే ఫరకు అన్నాడు సీఎం సారు మీ ఖాతాలో 3 రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది మిత్రులారా మొన్న కలెక్టర్ మీద జరిగిన అటాక్ బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి గిరిజనులను కేసులు ఇరికిచ్చిందట ఇవాళ నా దగ్గరకు వస్తారు సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని నేను చెప్పదలుచుకున్నా మా మిత్రులకు మా సోదరు ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే 182 కేసులు ఉన్నాయి నా కేసులే నేను తీసుకోలేకపోయినా చట్టం వేరు ముఖ్యమంత్రి కుర్చీ వేరు కేసీఆర్ 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు మా ఏరియాలో కంపెనీలు పెట్టి జాబ్లు ఇస్తే తప్పెట్లయితుందని క్వశ్చన్ చేసిండు కారోళ్లను కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తుంది నా బాధ్యత ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది తీసుకోండి 20 లక్షలు తీసుకోండి ఇంటికి పైసలు తెచ్చిచ్చే బాధ్యత మాది నీ ఇంట్లో చదువుకున్న వాళ్ళకు చదువు రాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది మల్లన్న సాగర్లో 14 ఊళ్ళను ముంచిర్రు వాళ్ళకి పైసలు కూడా చక్కగా ఇయ్యలేదని గరం అయ్యాడు హరీష్ రావు గారు రా అసెంబ్లీకి ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చితిపేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి మేము పులులను చూసినాం అడవిలో ఉండే మృగాలను చూసినాం తొడేళ్లను చూసినాం అన్నిటిని ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన మానవ మృగాలు మీరెంత నాకు పాలమూరు రైతు పండుగకు మంత్రులంతా వచ్చారు కాబట్టి మా జిల్లాకు ఎక్కువ పైసలు ఇవ్వాలని గిట్లా నవ్విచ్చిండు అందరినీ సాగునీటి పారుదల శాఖ మంత్రి మన పాలమూరు ఆడబిడ్డను ఆయనకిచ్చి పెళ్లి చేసినాం మరి ఆ రుణం అయితే వారు తీసుకోవాలి కదా మల్లు రవి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు వీళ్ళు గుండెల్లో పెట్టి చూసుకున్నారు మల్లు బట్టి విక్రమార్క గారు మీరు సంతకం పెట్టేటప్పుడు జర ధైర్యంగా 2 సంతకాలు ఎక్స్ట్రా పెట్టుర్రు ఇక దామోదర రాజనరసింహ గారు మన ఇన్ఛార్జ్ మంత్రి నేను ఇష్టపడి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా ఎందుకంటే మనం ఏం అడిగినా ఏం అడగకుండా చూడకుండా సంతకం పెడతాడు ఆయన అంత మంచిగానే ఉన్నది కానీ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని అయితే చెప్పాలి తప్పు సప్పుడు వినిపించాలి గట్టిగా వినిపించాలి ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా సంతకం పెట్టే ముందు మీ సప్పట్లు వినిపించాలి మీ డప్పుల మూత వినిపించాలి వాళ్ళ గుండెల్లో సంతోషం పరవళ్ళు తొక్కాలి పాలమూరు జిల్లాకు నిధులు వరదై పారాలి సర్కార్ జాబులు చేస్తోళ్లకు ఐతారం సెలవు సాఫ్ట్వేర్ వాళ్ళైతే శనారం సుతబందే
పవేటు కొలువులు చేసేటోళ్లకు ఆరంలా ఏదో ఒక నాడు తీసుకోమంటారు. ఇక దందాలు చేసేటోళ్లకు ఆరంలా 7 రోజులు పనే. దుక్నాలు నడిపేటోళ్ళకు సుతా సేమ్. కానీ రాజకీయాల్లో తాతీలు హాలిడే ఉంటుందా? మీకే తిప్పలు వచ్చినా ఒక్క ఫోన్ కొట్టుర్రి, అద్దమ్మ రాత్రి సుతా మీ ముంగట ఉంటామని గప్పాలు కొడతారు ఎలక్షన్ల ముంగట. గెలిచిన అంటే వాళ్ళు అటు మనం ఇటు. అయితే ఎన్నడు లేనిది ఓ లీడర్ లీవ్ తీసుకుండబ్బా. రామన్న ఇప్పుడు రాష్ట్రంలో లేడుల్లో రాత్రి పార్టీ ఆఫీస్ లో పవర్ఫుల్ డైలాగులు కొట్టి తెల్లారంగానే గాలి మోటార్ ఎక్కిండు. ఏడిపోయిండు ఎవరు చెప్తలేరు గాని కేరళ అని ఒకరు, లేలే మలేషియా అని ఇంకొకరు. 4 వద్దులు రెస్ట్ తీసుకుంటున్నా, రాజకీయాలకు దూరం ఉంటా, పడనోళ్ళు నన్ను మిస్ అవుతుండొచ్చు అని పోస్ట్ అయితే పెట్టిండు పొద్దుగాల. సీఎం సీట్లకెళ్ళి దిగిన కాంచెల్లి బాపు బాయికాన్నే ఉండవట్టే. కారుకు సెకండ్ డ్రైవర్ చిన్నసారే కాబట్టి పార్టీ నడిపించుడు, ధర్నాలు చేసుడు, తిరుగుడు, తిట్టుడు, అడుగుడు, అరుచుకునుడు ఇట్లా సగులం సగబెట్టే వరకు యాష్టకొచ్చి నట్టుంది. మళ్ళా అరెస్ట్ అవుతాడని కూడా అనవట్టిరే. ఏహే పానానికి నిమ్మలం లేకుంటుందని 4 వద్దులు తుర్తి వేసుకోవడానికి పోయిండో ఏమో మరి. కానీ నీ పని మీద నువ్వో ఈ రాజకీయాలకు బ్రేక్, పార్టీకి దూరంగా ఉంటున్నా అంటే ఎట్లన్నా? ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాడో, మళ్ళీ ఎప్పుడు వస్తాడో గానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లేరా? ఇక కారును ఎవరు నడిపిస్తారనే చర్చ నడుస్తుంది బీఆర్ఎస్ లా. లెక్కకైతే హరీష్ రావు సార్ చూసుకోవాలి, సీనియర్ లీడరు, బలము బలగం కలిగినోడు. అయితే ఇన్ని రోజులు ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళని కవితక్క ఈ 6-10 రోజుల కాంచెల్లి పబ్లిక్ లకు వస్తుంది. చూడాలి మరి ఇక కేటీఆర్ సార్ వచ్చే వరకు ఎట్లుంటుందో కారు కథ. ఆరానికి 2-3 రోజులు గుడ్డు, ఐతారం చికెను లేదా మటను, దినం 2-3 తీర్ల కూరగాయలు, ఓ సాంబారు, అరటిపండు, పల్లిపట్టి. హవ్వా మెను మస్తుందిలే. సర్కారీ స్కూల్లో హాస్టల్లో గివ్వే పెట్టాలి, అది కూడా కమ్మగా వండి. కానీ ఉడకని కూరలు నీళ్ళ షార్తోటి తిని దావకండ్ల వడబట్టిరి. కొందరి పానాలే వాయే. అటు హైకోర్టు సుతా సీరియస్ అయింది. ఇయ్యాలేం కొత్త కాదు లో, ఆ పొద్దడి సందింతే. మరి ఇట్లా ఎన్నెండ్లు ఎన్నడో ఒకనాడు గా తిప్పలు తశ్వ కావాలి కదా. సర్కారోళ్ళు స్పెషల్ కమిటీ వేసిండ్రు, ఆఫీసర్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిండ్రు. ఇంకో దిక్కు ఇగో గిట్లా. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ హాస్టల్ గోవుడు, మూతలు తీసుడు, వంటలు మురక చూడు. హాసన చూడు అని మేడం మూతికాడ పెట్టిండు గంటే. అయితే ఇంకా పెరుగు సైజు చూస్తే పుల్లగా ఉందట. పుల్లగా ఉన్నది నోట్లో పెట్టుకునేటట్లేదు, రుచి చూసి చెప్తున్నా. లేకపోతే నువ్వు చూడు, నా మీద నమ్మకం లేకపోతే చూస్తావా? చూడు రేపటి కాంచెల్లి మొత్తం మార్చాలే, కూర పువ్వులు మంచిగా ఉండకుంటే అందరి సంగతి చెప్తా అని వార్నింగ్ ఇచ్చిండు ఆఫీసర్లకు. ఇక ఆలేరు ఎమ్మెల్యే ఐలన్న ఒక హాస్టల్ చెకింగ్ కు పోతే టీవీలో పేపర్లో వస్తుందా చూస్తున్నావా? నీళ్ళెక్కడ ఉంది కదా, నేను గుట్ట ఉంటాయి సార్. అవునే ఇప్పుడు కార్ లీడర్ అయితే 6 రోజులు గుత్తకు పట్టి తిరుగుతారట. ఏం వండుతున్నారు, ఏం పెడుతున్నారు, టేస్ట్ ఎట్లున్నదో చూసి రిపోర్ట్ రామన్నకి ఇస్తే అది పట్టుకొని అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తారట గవర్నమెంట్ ను. మీకు చేత కాకపోతే విద్యాశాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి, అట్లా రకరకాల శాఖలను అప్పగించండి. అయితే తిండికారావు వెనకాల ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నాడు అనేది సర్కార్ వల్ల అనుమానము. అప్పట్లో ఈసారే గురుకులకు పెబ్బ ఆయన మనుషులకే సరుకు సౌదాలు సప్లై చేసే కాంట్రాక్టర్లు ఇప్పించుకున్నాడని అంటున్నారు. సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్ లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది. నేను చేసిన వర్క్ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు ఊహించింది నేను చేసిన. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆనాడు ఆహార పదార్థాల నుంచి యూనిఫామ్ దాకా ప్రతి దగ్గరలో కమిషన్లు తీసుకుంటుండే ప్రవీణ్ కుమార్ అని చెప్పి గువ్వల బాలరాజు గారు ఆరోపించారు. మేము వృధా చేసినాం 99 కోట్లు. తీసుకురండి రికార్డులు, ఏం తీసుకొస్తారో. ఇక ఇటు చూడండి, అంగన్వాడీ సెంటర్లకు సప్లై చేసే పాలు తాగుతున్నది మంత్రి సీతక్క. మంచిగానే ఉన్నాయట. మీకోసం కాబట్టి ఇవి తెచ్చిండ్రు, వాళ్ళకేం పంపిస్తారో కూడా జర నజర్ అయ్యాక. క్వాలిటీ లేని సరుకులు పంపితే కాంట్రాక్టర్ రద్దు చేస్తామని అయితే వార్నింగ్ ఇచ్చింది. మీకు ఈసలాట్ ఏమో గానీ పిల్లలకైతే మంచి తిండి అండేటట్టు చూడండి జరా. పుల్లగా ఉన్నది నోట్లో పెట్టుకునేటట్లేదు, రుచి చూసి చెప్తున్నా. లేకపోతే నువ్వు చూడు, నా మీద నమ్మకం లేకపోతే. మీరు నజరేసిండ్రో లేదో, ఈ నడమ కుల సంఘాల మీటింగ్లు జోరైనాయి. కులగణన చేయాలని బీసీ సంఘాలు, వర్గీకరణ చేయాల్సిందేనని మాదిక సంఘాలు, మా హక్కుల సంగతేందని మాల సంఘాలు. ఎవ్వల బలగా మాలు చూపించుకుంటున్నాయల్లా. ఇగో గీదోటి రేపే మాలల సింహగర్జన.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లా జోరుగా నడుస్తున్నాయి పనులు. 33 జిల్లాలల్లా 30 లక్షల మంది మాలల జనాభా ఉంది. మీటింగ్ కు మస్తు మంది వస్తారని చెప్తుండ్రు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ ముంగటబడి నడిపిస్తుండు. ఇయాల సారు పుట్టినరోజని కేక్ కటింగ్ చేపించిండ్రు అభిమానులు. ఆల్రెడీ జిల్లాలు తిరిగి మీటింగ్లు పెట్టిండ్రు. అందరు రావాలని ఆవాజ్ ఇచ్చిండ్రు. మాలల బలం బలగం చూపిస్తారట. మాల జాతి ధైర్యం ఏముంది, పౌరుషం ఏముంది చూపించుకోవాలని మాలలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అందరూ విమర్శలు ఏదైతే చేసినారో మాల కులం పైన దాన్ని తిప్పికొట్టడానికి మేము ఈ మాలసింహ గర్జన పెట్టుకోవడం జరిగింది. మాల మాదిగల నడుమ చిచ్చు పెట్టాలని చూస్తుండ్రు. రిజర్వేషన్ల మీద కుట్రలను తిప్పి కొడదామంటుర్రు. ఇయాల్టికైతే గింతే. మీటింగ్ ఎట్లయిందో రేపు చెప్పుకుందాం. నాకు డౌట్ అబ్బా, 4 రాష్ట్రాల ఓట్లు ఒక్కపార పెట్టాలంటేనే కింద మీద అవుతుంటారు. అసొంటిది 28 రాష్ట్రాల 100 కోట్ల మంది ఏళ్లకు ఇంకంటించుకునుడు అవుతుండొచ్చునా? గండిగనం మిషన్లు మన దేశంలో ఉన్నాయో? ఇట్లయితే జాతీయ పార్టీలకే ఫాయిదా అంటారు. మరి ప్రాంతీయ పార్టీల సంగతి ఏంది? గవన్నీ మాకెందుకు, సీదా వార్తలకు పోదాం పాండ్రి. ఎంతెల్లంలో ఏమైందో ఏమో గాని కారోళ్ళంతా జమిలి జపం చేస్తున్నారు. 4 ఏళ్ళు అవసరం లేదు. 100% 2027లో జమిలి ఎన్నికలు వస్తున్నాయి. తొందరనే జమిలి ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇద్దరు పాత మంత్రులది ఒకటే మాట, 2027లో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒకటే పారు వస్తాయి అని. కానీ పార్లమెంట్ కోర్టులు పెట్టి 6 నెలలే, అసెంబ్లీ కోటేసి ఏడాదే. దానికి 4.5 ఏళ్ళు, దీనికి 4 ఏళ్ల టైము. అయినా నడిమిట్లనే ఏలికి ఇంకంటుందని ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారో కార్ లీడర్లు. మళ్ళా మీరే ఇదే మాట ఏడిపోయినా కేసీఆర్ సార్ మళ్ళా సీఎం కావాలని ఆత్రంలో చెప్తున్నారా, లేకుంటే ఢిల్లీలో ఏం జరుగుతుందో మనోళ్ళకు ముందే మతలా అందుతుంది? ఎందుకంటే దేశంలో బీజేపీ ఏమంటుందో రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా అదే అన్నవాటే. గడికో పారి ఎలక్షన్లు పెడితే తిప్పలైతుంది, అంతటి ఒకటే పారేయాలని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది పాత రాష్ట్రపతి సార్ ఇచ్చిన రిపోర్టును బట్టి. మొన్న సీఎం చంద్రన్న కూడా ఇదే మాట అని, 3 ఏళ్ల జమిలీ ఎలక్షన్ వస్తుందని. ఆయన అంటే బీజేపీ గ్రూప్. కానీ ఎన్నలేని కారోళ్ళు ఇన్ని రోజులు జమిలీకి నయ్యాని ఇప్పుడెందుకు చెయ్యి అంటున్నారు? రాష్ట్రాల మీద సెంటర్ వాళ్ళ పెత్తనమేంది, మా హక్కులు మాకు ఉండాలి, రేపు ఒక్క దేశం ఒక్క పార్టీ అంటారు, ప్రాంతీయ పార్టీలను కథం చేస్తారని ఎన్నో మాట్లాడినరు. మరి జమిలీ ఎన్నికలు అనేది ది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం. అవే జరిగితే అనేక అనార్థాలు దాచి అవకాశాలు ఉన్నాయి. ఏదైతే మాకేంది, జప్పున ఎలక్షన్లు వస్తే చాలు రప్పున పవర్ వస్తామని ఆపొచ్చన్నో ఏమో మరి. కొలువుల ఖాళీ లెక్కలు చూడాలి, సర్కారుకు పంపాలి, నోటిఫికేషన్లు వేయాలి, దరఖాస్తులు తీసుకోవాలి, హాల్ టికెట్లు ఇవ్వాలి, క్వశ్చన్ పేపర్లు రెడీ చేయాలి, ఎగ్జామ్ సెంటర్లు అరుచుకోవాలి, పరీక్షలు రాపియాలి, రిజల్ట్ చెప్పాలి, జాబులు ఫైనల్ చేయాలి. సర్కార్ కొలువులు ఇవ్వాలంటే గింత పని ఉంటుంది. ఇవన్నీ చూసుకునేది టీజీపీఎస్సీ బోర్డు. చైర్మన్ సార్ హ్యాండ్ ఓవర్లో నడుస్తుందంతా. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్మన్ వస్తుండు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం సార్ ను సెలెక్ట్ చేసింది గవర్నమెంట్. సోమవారమే ఈ సీట్లో కూకుంటాడు. ఇప్పుడు చదువుల శాఖకు పెద్ద ఆఫీసరు మహేందర్ రెడ్డి సార్ పదవి కాలం మంగళవారం తోట ఒడుస్తుంది. కొత్తల కోసం దేవులాడితే ప్రొఫెసర్లు, ఆఫీసర్లు 45 మంది దరఖాస్తు పెట్టిండ్రు. ఎవల పంతనం ఏందో చూసి వెంకటేశం సార్ ను ఓకే చేసిండ్రు అన్నట్టు. ఇప్పటిదాకా దళితులు, ఓసీలే చైర్మన్లు అయితే ఫస్ట్ టైం చైర్మన్ సీటు బీసీకి వచ్చింది. టీజీపీఎస్సీ అంటే తెలుసు కదా, సర్కార్ కొలువులకు పరీక్షలు పెట్టేది. అప్పట్లో అంతా ఆగమాగం ఉండే. మాత్రం అతరబుతర చేస్తే లీకుల మీద లీకులు చేయబట్టిగా పరీక్షలు రద్దవుడు, మళ్ళా పెట్టుడు, మళ్ళా రద్దవుడు. 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ సుధా కాలేదంటే చూడురిగా. ఈ గవర్నమెంట్ వచ్చినాక చైర్మన్ ను, మెంబర్లను అందరినీ మార్చేసి పాత డీజీపీ మహేందర్ రెడ్డి సార్ ను పెబ్బం చేస్తే ఇప్పటికైతే ఏ లోలి లేకుండా నడుస్తుంది. ఇక బుర్రా వెంకటేశం సార్ వచ్చినాక ఎట్లుంటుందో చూడాలి. వామ్మో ఏం సలిరా నాయన, సుక్కలు చూపిస్తుంది పో. ఇలా పొద్దటి సంది సూరన్న జాడే లేదు. నిన్నయాల్టి కంటే ఇంకింత ఎక్కువనే ఉన్నది. ఇగం సలికి వణుకుంటా తానాలు చేసి పోరలు బడికి, పెద్దోళ్ళు ఆఫీసులకు పోయినరు. ఇక పొద్దుముక ఎప్పుడు ఇంట్లో పడితే బాగుండురా అన్నట్టే ఉన్నది. ఆల్రెడీ గరంగర మొండుక తిని ముసుగు పెట్టుకొని కూసున్నట్టున్నారు కదా. మన తన గిట్లుంటే పక్క రాష్ట్రాల సలికి తోడు యొగ్గిదోటి మోపైంది. తమిళనాడులా దంచుడు దంచుతుందానా?
రోడ్ల మీద వరదలు వారుతున్నాయి, ఉతార్లున్న ఏరియాలు మునిగినాయి. ఫెంగల్ తుఫాన్ ఉట్టి మద్రాస్ ను ఆగమాగం చేస్తుంది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ పెట్టి పబ్లిక్ ను ఇంకో జాగలకు పంపిండ్రు. ఏడేడ పరిస్థితి ఎట్లున్నదో ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టి అటెన్కా తిండి తిప్పల ముచ్చట అరుచుకున్నాడు సీఎం స్టాలిన్ సారు. ఈ స్కూళ్లు, కాలేజీలు, సర్కార్ ఆఫీసులకు సెలవులు ఇచ్చిండ్రు. ఐటీ ఉద్యోగులు ఇంటికాంచి పనిచేస్తున్నారు. బండ్లు పబ్లిక్ కు చిక్కబడకుండా అండర్ పాసులు, సబ్వేలు మూసేసిండ్రు. సముద్రం పోటు మీదుంది. గంటకు 80 కిలోమీటర్ల రువ్వడితోని గాలి సరిసి కొడుతుంటే ఒడ్డు పొంట ఏడ పడవల ఆడనే ఆపేసిండ్రు. విమానాలు సుత ఏడి ఆడనే ఆగినాయి. డిపోనే బంద్ పెట్టే వరకు ప్యాసింజర్లకు తిప్పలైంది. తుఫాన్ చేపట్టి పాండిచ్చేరి, కేరళ, అటు ఆంధ్రల సుత ఆనలు పడుతున్నాయి. తిరుపతి కొండ మీద గట్టిగానే పడ్డదాన. ఇక మన తన సుత పొద్దడి సంధి మబ్బులు పట్టే ఉన్నది. పొద్దుముక ఆడాడ ఆన శినుకులు రాలినాయి. ముందే చలికాలం, మీదికెళ్ళి ఆన అటు దడుసుడు. ఈగానికి ఇంకింత వణుకుడే ఉన్నది పో. తెల్లారితే అయితారం, ముక్క లేకుంటే చాలా మందికి ముద్ద దిగని దినం. పైసలున్నోళ్ళంటే మటన్ తెచ్చుకుంటారు. అమ్మో కిలో 900 అనుకునేటోళ్ళు తలకాయో బోటో తెస్తారు. లేదంటే సీదా చికెన్ సెంటర్కే, అదైతే జరంత అగ్గుంటదాయే. మళ్ళా తీరు వంటలు అండొచ్చు. ఏం తెచ్చుకోవాలనో ఎట్లా వండాలనో మాకు తెలుసు కానీ ముందు ముచ్చటైందో చెప్పు అంటురులే. చికెన్ లెగ్ పీసులు గోలిచ్చి తింటాం, కోడి తుణుకలు కాల్చుకొని కంకుతాం, ఎరైటీలు ఏడేడిగా గుమ్ముతాం అనేటోళ్ళు జర మంచిగినాలకి ముచ్చట. ఎట్లా అనుకొని తింటారో మీ ఇష్టం గాని సీయలు బగ్గు ఉడికినాకనే తినుండ్రి. ఏ ఆకలి అవుతుంది, బోకూర కొట్టుకోపోతుంది, ఎక్కువ ఉడికితే చికెన్ చితికిపోతుందని ఇచ్చిది పచ్చిది తినేరు. ఎందుకంటే పారం కొళ్ళల్లో పానాలు ఖరాబ్ చేసే బ్యాక్టీరియా మోపైంది. మళ్ళా మన కాడ కేరళలో కోడెరువు టెస్టులు చేస్తే బీమార్లు వచ్చే ఛాన్స్ ఉందని తేలిందట. కోడి పిల్లలు చెప్పున పెరగాలని, వజన్ రావాలని, రోగాలు అంటొద్దని సూది మందులు పొడుసుడాయే. 45 రోజులకే 2-3 కిలోలు అయితే అంటే చూడుర్రిగా. బుక్కే దానా కంటే పెట్టే మందులే ఎక్కువ. మరి యాంటీబయాటిక్స్ అంటారు చూడుర్రి, అగో గవ్వి. మోతాదేస్తే ఏం కాదు, ఎక్కువ అయ్యే వరకు బాడీలో అట్లనే ఉంటుందట. అంత చక్కటి కోళ్ళను దుగ్నాలకు సప్లై చేస్తే బూర్వీకి పొతం పెడితే మురుసుకుంటూ చంపుతాం మనం. గా మందులు కడుపులోకి పోయి లేనిపోయిన రోగాలు మోపు చేసే డేంజర్ ఉందట. అట్లని చికెన్ తినకుంటూ ఉండలేము, ఊరికోళ్ళు లేకపాయే, మటన్ రేటు పెట్టలేము. అందుకే కోడి కూరని బగ్గుడికిస్తే 195 వాళ్ళు బ్యాక్టీరియా వస్తుందట. వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నాం. ఇక పచ్చి దీని పారం కోళ్ళు లెక్క అవుతారో, మంచిగా ఉడికిచ్చింది దీని ఊరికోళ్ళు లెక్క ఉంటారో మీ ఇష్టం. మావోడు దిగిండంటే వారు వన్ సైడే. ఒక్క హిట్టు 1000 కోట్లు. మా హీరో సూట్ పెట్టిండంటే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కాదు, హాలీవుడ్ రికార్డులే చింపేస్తాడు. ఎక్కువ పైకం తీసుకునే తోపు హీరోల్లో మావోడే నెంబర్ 1. మా హీరో తీసుకునే పైకం తోటి మీ హీరో 10 సినిమాలు తీయొచ్చు. ఇగో గిట్లనే డైలాగులు దంచుతుంటారు అభిమానులు. ఏ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చింది, హీరో గారు జేబులకు ఎంత వచ్చింది అనేది మస్తు ఇంట్రెస్ట్. కానీ వచ్చేదే కాదు లో, సర్కార్కు కట్టేది సుత చాలా ముఖ్యం. కోట్లు కమాయించుడే కాదు, ట్యాక్సులు కట్టుట్ల సుత తోపే ఉన్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సారు. ఈ ఏడు సర్కార్కు 92 కోట్లు కట్టిండట. మరి అటెన్కా తమిళ దళపతి విజయ్ సారు 80 కోట్లు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ 75 కోట్లు చదివిచ్చిరట. 82 ఏండ్ల ఏజ్ల సుత పడుసు హీరోలతోటి పోటీ పడుకుంటా బచ్చన్ సారు 71 కోట్లు కడితే, క్రికెట్ లా 6లు దంచే కోహ్లీ సారు 66 కోట్లు, ధోని సారు 38 కోట్లు, ఆటలకు రెస్ట్ ఇచ్చిన యాడ్ల మీద కమాయించుకుంటా సచిన్ సారు 28 కోట్లు కట్టిండ్రట. గాళ్ళందరు ముచ్చట మనకెందుకు గని మన పుష్ప సంగతి ఏంది అంటారా, 14 కోట్లు కట్టిండు. అర్రే గంత తక్కువనా? ఒక్క సినిమాకే 300 కోట్లు తీసుకుంటని మొన్ననే చెప్పుకుంటుమి. తోపు హిందీ హీరోలు సుత అల్లు అర్జున్ సార్ తర్వాతనే అనబట్టే. ట్యాక్స్ కట్టెక్కడ గింత వెనకబడితే ఎట్లా అంటారేమో. ఇది పోయినేడు లెక్క. ఈ ఏడు కమాయించుట్లా ఇండియా హీరోలనే 1 నెంబర్ ఉన్నాడు కాబట్టి ట్యాక్స్ కింద ఎంత పోతుందో మరి. అయినా వాళ్ళెంత సంపాదిస్తేంది, ఎంత ట్యాక్స్ కడితేంది, మన జేబులకేమన్నా వచ్చేది ఉందా? లెక్కలు చూసి మురుసుడు తప్ప. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.